డాక్టర్ శైలజ, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్ అమరావతి ఐ హాస్పిటల్లో. సో ఇవాళ నేను మీకు ఒక గ్లోకోమా పేషెంట్ గురించి చెప్తాను. సో దిస్ పేషెంట్ కేమ్ టు మీ లైక్ 3-4 months బ్యాక్. ఏలూరు నుంచి వచ్చారు. సో షీ వాజ్ వన్ ఐ పేషెంట్. ఒక ఐలో అసలు టోటల్గా విజన్ లేదు, ఇంకొక ఐలో వెన్ వి చెక్ ద విజన్ వాజ్ 6-12, అంటే పైన ఒక 3 lines వరకే షీ వాజ్ ఏబుల్ టు రీడ్. సో అంతా డీటెయిల్ ఎగ్జామినేషన్ చేసినాక లైక్ ఇట్ వాస్ డయాగ్నోస్ టు బి లైక్ రైట్ ఐ గ్లోకోమేటిక్ ఆప్టిక్ అట్రోఫీ, అంటే గ్లోకోమా వల్ల టోటల్గా విజన్ పోయింది రైట్ ఐలో. సో లెఫ్ట్ ఐలో దేర్ వాజ్ లైక్ ఎండ్ స్టేజ్ గ్లోకోమా అండ్ షీ వాజ్ ఆన్ 2 medications and the pressures were very high. In the right eye it was 78 millimeters of mercury and in left eye it was 46 millimeters of mercury. So మేమేం ప్లాన్ చేసామంటే లైక్ పేషెంట్కి ఆఫ్టర్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్, సో వీ ఇంక్రీస్డ్ డ్రాప్స్ ఫ్రమ్ 2 drops to maximum 4 drops. దీన్నే మేము మ్యాక్సిమం టాలరేటెడ్ మెడికల్ థెరపీ అని కూడా అంటాము. సో 4 drops పెట్టినాక కూడా లైక్ ఫాలో అప్ విజిట్స్లో ఇనిషియల్గా ప్రెషర్ ఇన్ ద లెఫ్ట్ ఐ లైక్ కేమ్ డౌన్ టు 32 అండ్ లెఫ్ట్ ఐ కేమ్ డౌన్ టు 16. బట్ దీస్ రిడక్షన్స్ వర్ వెరీ ఫ్లక్చుయేటింగ్ అనమాట. అంటే ఒకసారి ఎక్కువ ఉండి ఒకసారి తక్కువ ఉండి మళ్ళీ నెక్స్ట్ ఫాలోఅప్లో వచ్చినప్పుడు పేషెంట్కి ప్రెషర్ మళ్ళీ విత్ ద సేమ్ ట్రీట్మెంట్ రైట్ ఐలో ప్రెషర్ ఇంక్రీజ్ టు 60 and in left eye to 34. So what we told the patient was like right eye ఎలాగో విజన్ లేదు, అట్లీస్ట్ లెఫ్ట్ ఐ విజన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే షీ నీడ్స్ టు అండర్గో గ్లోకోమా సర్జరీ అని. బట్ గ్లోకోమా సర్జరీ ఎట్ దిస్ స్టేజ్ ఈజ్ వెరీ రిస్కీ అనమాట. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్కి సర్జరీ చేసేటప్పుడు ఈ ఎండ్ స్టేజ్లో సర్జరీ చేస్తున్నప్పుడు ఆన్ టేబుల్ ఉన్న విజన్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. బట్ వీ టుక్ ద రిస్క్, ఎందుకంటే pressures were not getting controlled with medication. So clearly explained to the patient and then glaucoma surgery, augmented trabeculectomy అనే సర్జరీ చేసాము. ఇది చేసినాక ఇమ్మీడియట్లీ పోస్ట్-అప్ పీరియడ్లో the pressures were like very low. It came to like 12 and 14 millimeters of mercury without any treatment, like without any glaucoma medication. The pressures were under control. So 1 month post follow-upలో కూడా so pressures were very much under control and the vision was 6-6. సో మెయిన్గా దీంట్లో చెప్పాలనుకుంది ఏంటంటే గ్లోకోమాకి ఎప్పుడు కూడా ఇనిషియల్ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దేర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్, డ్రాప్స్ ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఫైనల్ స్టేజ్లో విల్ గో విత్ ద సర్జరీ. సో ఇనిషియల్గానే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ, బట్ ఈవెన్ అదర్వైజ్ మిగతా వాళ్ళు కూడా అబోవ్ 40 years దాటినప్పుడు ఎవ్రీ 6 monthsకి రొటీన్ ఐ చెకప్ అనేది మస్ట్. ఎందుకంటే ఇట్లాంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో రెటీనా ప్రాబ్లమ్స్ కానీ గ్లోకోమా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేస్తే ఎండ్ స్టేజ్ వరకు రాకుండా విజన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.